ఆఫ్టర్ 6 మంత్స్ కోరమన్నపాలెంలో రీజనబుల్ రేట్లో ఇండివిజువల్ హౌస్ని అయితే ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది కోరమన్నపాలెంలో ఉన్న రామచంద్ర హోటల్ ఉంది కదా, హైవే మీద ఉన్న హోటల్ కాదు. కోరమన్నపాలెంలో మనం ముస్తాఫా జంక్షన్ దాటి వెళ్తే సకీలా జంక్షన్ దగ్గర ఇంకొక రామచంద్ర హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గరలో ఈ హౌస్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ హౌస్ మనకి నార్త్ ఫేసింగ్తో ఉంది. దీనికి మోటార్ ఉంది, అలాగే జీవీఎంసీ కనెక్షన్ కూడా ఉంది. మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ హౌస్ అనేది ఇండివిజువల్ హౌస్ అండి. మనకి ఎక్కడా కూడా జాయింట్ అయితే ఏమీ లేదు. సో ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్ అనమాట. మనకి ఫ్రంట్లో 15 to 20 ఫీట్ రోడ్డే ఉంటుంది. సో దీనికి ఎంట్రన్స్లోనే స్టెప్స్ పక్కనే మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఒకసారి హౌస్లోకి ఎంటర్ అవుదాం. సో చూడండి, ప్రజెంట్ అయితే మనం హౌస్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇది సీలింగ్ వర్క్స్ పెద్దగా ఏం చేసలేదు, నార్మల్ హౌస్ అనమాట. ఇది టోటల్గా 110 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో హాల్ నుండి మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. పైన మనకి సెల్ఫ్ అదే సన్ సైడ్లు అంటారు కదా, అవి ఇచ్చారు మెటీరియల్ అవి పెట్టుకోవడానికి. ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు సామాన్లు అవి పెట్టుకున్నారు చూసారా. సో మళ్ళీ మనం ఇప్పుడు హాల్ ఏరియాలో ఉన్నాము. స్ట్రైట్గా చూసుకుంటే మనకి ఇక్కడ టీవీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఏ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు, మనకి ఒకే ఒక వాష్రూమ్ ఉంది. అది కామన్ వాష్రూమ్ మనకి స్టెప్స్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ మనం చూస్తుంది ఇది కిచెన్. సో కిచెన్ పెద్దగా ఇరుగ్గా అయితే ఏమీ లేదు. ఇది 110 గజాల్లో ఉన్న హౌస్ అయినప్పటికీ వీళ్ళైతే పెద్దగా కన్స్ట్రక్షన్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది 10+ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. అప్పుడులో ఇంత ప్లానింగ్ అయితే ఏం లేదు కాబట్టి నార్మల్గా కట్టేసుకున్నారు. సో హౌస్ చుట్టూ కూడా గ్యాప్ అయితే ఉంది. సో చూడండి, ఈ హౌస్కి బ్యాక్ సైడ్ కాలువ కూడా ఉంటుంది. సో దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా హ్యాపీగా 110 గజాల్లో ఉన్న ఈ హౌస్ని మీరు కన్సిడర్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. దీని కాస్ట్ 50 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్